పోల్చబడింది. దేవునికి స్తోత్రం. ప్రసరిస్తున్నవారు దేవునికి స్తోత్రం. మీ వెలుగు ప్రియ, మీరు ప్రభు చెప్పాడు, మీరు లోకమునకు ఏమై ఉన్నాడన్నాడు, ఏమా వెలుగా చీకట. మనము లోకానికి చీకటిగా కాదు దేవుడు మనల్ని చేసింది, ఎలాగా వెలుగుగా చేశాడు. దేవునికి స్తుతులు చెబుదామా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నేను ఎలా వెలుగై ఉంటాను పాస్టర్ గారు అంటే, నువ్వు సత్క్రియలను కలిగి ఉంటే. సత్క్రియలు అంటే ఏంటి? క్రీస్తు యేసుని పోలి మనం నడుచుకుంటే. ఇంకా మనకి విశదంగా అర్థం అవ్వాలి అని అంటే దీన్నే ఆత్మఫలం అని చెప్పాడు. దేవుని స్తుతులు చెబుదామా. దీన్నే ఏ ఫలము? ఆత్మఫలం. శరీర ఫలము కాదు. ఏ ఫలం? ఆత్మఫలం. ఆత్మఫలం. బైబిల్లో శరీర కార్యాలు ఉన్నాయి, కొన్ని శరీర కార్యాలు ఉన్నాయి, ఆత్మ ఫలములు కనబడతా ఉన్నాయి. ఒక వ్యక్తి తాను లోకమునకు వెలుగుగా ఉండాలి, దేవునికి మహిమకరముగా ఉండాలి అని ఆశిస్తే నిజంగా వారు సత్క్రియలను కలిగి ఉండాలి. ఇంతకీ ఆ సత్క్రియలు ఏంటి అంటే ఆత్మఫలములో స్పష్టంగా దేవుడు తెలియజేశాడు. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ. ప్రేమ మొట్టమొదటిది ఏంటి చెప్పండి? ప్రేమ. మొట్టమొదటి ప్లేసులో ఏముంది? ప్రేమ. 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 ప్రేమ అనేది 2 అక్షరాల చిన్న మాట అయినా అందులోనే సమస్తము దాగి ఉన్నాయి. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్పండి. ప్రేమ అనే 2 అక్షరాల్లోనే సమస్తము. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క విశ్వాన్ని చేయడానికి, ఈ సృష్టిని చేయడానికి, ఈ సృష్టిలో తన పోలికలో తన స్వరూపమందు నరుణ్ణి అనగా మనలను చేయడానికి గల కారణము కూడా ఇదే, ప్రేమ. దేవుని స్తుతులు చెప్పండి. దేవుడు ప్రేమై ఉన్నాడు. మొట్టమొదటి ప్రేమ ఎక్కడ కనపడింది మనకి? దేవునిలోనే కనబడుతుంది. ఆయనే ప్రేమ స్వరూపుడు అని రాయబడింది యోహాను పత్రికలో. దేవుడు ప్రేమ స్వరూపి. చెబుదామా, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమను ప్రియ దేవుని బిడ్డలారా మనకు వ్యక్తపరచాలని, ఆ ప్రేమను మనకు వ్యక్తపరచాలని అంటే మనకు పంచాలి అని, ఆ ప్రేమను మనకు పంచాలని ఉద్దేశముతోనే దేవుడు మానవ జాతిని కలుగు చేశాడు. దేవునికి స్తుతులు చెప్పండి. దేవుడు ప్రేమ. ఆ ప్రేమను పంచడానికి మరొక వ్యక్తి లేడు. అది కావాలి కనుక దేవుడు ఏం చేశాడంటే మానవుడిని కలుగు చేశాడు. కనుక ఆ ప్రేమను ఆయన మనకు ఎంత వ్యక్తం చేస్తున్నాడో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇంకనూ పాపులముగా ఉండగానే ప్రభు తండ్రి మనల్ని ఏం చేశాడంట? ప్రేమించాడు, మన కొరకు మరణించాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని పిల్లల్లో ప్రప్రదంగా ఎవరిని గూర్చైనా దేవుని పిల్లలు, ఇది బాగా గమనించండి. దేవుని పిల్లలు ఈ విషయాన్ని బాగా మనసును పెట్టుకోనండి. ఎవరు నిన్ను చూసినా మొట్టమొదటిగా నీలో కనిపించాల్సింది, వారు మొట్టమొదటిగా నిన్ను గురించి చెప్పుకోవలసిన మొదటి స్థానంలో ఏముండాలి? ప్రేమ. పలానా తల్లి ప్రేమ కలిగింది. ఫస్ట్ నిన్ను గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకున్నప్పుడు, యవనస్తులారా మీరైనా నేనైనా ఎవరమైనా దేవుని పిల్లలమ్మగా మన గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడుకునేది ఏమైనా ఉంటే దాంట్లో మొదటి స్థానంలో ఏముండాలి? ప్రేమ. పలానక్క ప్రేమ కలిగింది, పలానన్న ప్రేమ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వారు అని ప్రియ దేవుని బిడ్డలారా చెప్పుకునేటట్లుగా మనము నడుచుకోవాలి అని అంటే ఊరకనే ఎదుటివారు మనల్ని ప్రేమ కలిగిన వారు అని సాక్ష్యము ఎవరు మరి ఇవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు ఖచ్చితంగా నీలో నుండి వారికి ప్రేమను పంచాలి, ఖచ్చితంగా పంచాలి. వారి హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడిద్దని ప్రభు చెప్పాడు, అవునా కదా? ఇప్పుడు ఎదుటివారి గురించి, నన్ను గురించి నా ప్రక్కన వారు పాస్టర్ గారు ప్రేమ కలిగిన వాడు అనే మాట నన్ను గురించి చెప్పాలి అని అంటే నేనేం చేయాలి? నాలో ఉన్న క్రీస్తు ప్రేమను వారికి
నేను ఎదురు పడినప్పుడల్లా పంచుతూనే ఉండాలి. దేవునికి స్తుతి చెప్పండి. పంచుతూ ఉండాలి. నిజంగా నా యొద్ద నుండి వారి యొద్దకు ప్రేమ అనేది బయలు వెళ్ళినప్పుడే, నాలో నుండి ప్రేమ వారిలోనికి వెళ్ళినప్పుడే, వారు దాన్ని అనుభవించినప్పుడే, దాన్ని వారు రుచి చూసినప్పుడే, వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే వారిలో ఆటోమేటిక్గా నా మీద ఈ విధమైన ఉద్దేశం అనేది ఏర్పడిద్ది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తుతి చెప్పండి. ఈ విధమైన ఆలోచన వాళ్ళు కలిగి ఉంటారు. అప్పుడేమంటారు? ఫలానా వారు ప్రేమ కలిగిన వారు అని. కనుక మనము ప్రేమను పంచేవారముగా ఉండాలి. కొరింథీ పత్రికలో ప్రభు 14వ అధ్యాయంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రియ దేవుని బిడ్డలారా ప్రయాసపడుడి. ఇంతకీ ప్రేమ మనకి ఎలా అనుగ్రహింపబడుతుందో కూడా చెప్పాను. రోమపత్రిక 5:5లో రాయబడింది. ఏమి రాయబడింది? ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని స్తుతి చెప్పండి. చూడండి, ఎవరి ద్వారా మన హృదయంలో ప్రేమ కుమ్మరింపబడుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా. గనుక పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని తప్పక మనము ప్రియ దేవుని బిడ్డలారా పొందుకొని తీరాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడగాలి. ప్రేమ క్రీస్తు ప్రేమతో నా హృదయమును నింపండి పరిశుద్ధాత్ముడా. క్రీస్తు ప్రేమ అది ఎలాంటి ప్రేమ? పుట్టిన దగ్గర నుంచి సిలువలో నీ కోసం నా కోసం 2 చేతులు చాచేంత వరకు కూడా, ఇంకా చెప్పాలంటే చాచేంత వరకే కాదు, చాచి నీ కొరకు నా కొరకు ప్రియ దేవుని బిడ్డల ప్రాణాన్ని తండ్రికి అర్పించేంత వరకు కూడా ఆయనలో ప్రేమే కనపడతా ఉంది. దేవుని స్తుతి చెప్పండి. అది మనకు ఆయన మాటల్లో చివరి వరకు కనబడతా ఉంది. ఘోరంగా కొట్టి హింసించి రక్తము ఒడికించి దయాదాక్షణ్యము లేకుండా ఆ మనిషి సోలిపోతున్న, ఆ మనిషి దేహమంతా పగిలి చీలి రక్తము ఒలికిపోతున్న ఆ బాడీలో ఉన్నటువంటి ఈ గ్లూకోజ్ అనేది ప్రియ దేవుని బిడ్డారా ఈ ఎనర్జీకి సంబంధించిన సమస్తమును కూడా బాడీలో నుంచి విడిచి వెళ్ళిపోయి చివరికి చాలా దాహముతో అలమటిస్తూ చాలా భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో మరి ఉన్నప్పుడు ఆ స్థితిలోనికి తీసుకుని వెళ్ళిన, అమానుషంగా అన్యాయంగా ఆ స్థితిలోనికి ఆయన్ని అలా తీసుకుని వెళ్ళిన ఆ కఠినాత్ములైన ఆ యొక్క మనుషులను చూసి కూడా చివరికి ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్షమాగుణము ప్రపంచానికి పంచింది యేసయ్యే. దేవుని స్తుతి చెప్పండి. క్షమించే మనస్సు, ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించాలి అనేటువంటి సందేశం వచ్చింది యేసయ్య ద్వారానే. తాను తగ్గించుకుంటే ఒకడు హెచ్చించబడతాడని ఉపదేశం చేసింది ప్రపంచానికి. ఈ రోజున ఆ మాటలకు, ఆ వాక్యాలకి చిన్నవారు దగ్గర నుంచి పెద్దవారు వరకు, సినిమా తారల వరకు అందరినీ యేసయ్య గెలిచేసుకున్నాడు. ఎప్పుడు? దేవుని స్తుతి చెప్పండి. రాజకీయ నాయకుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని కాదు, అన్ని ఫీల్డ్లో ఉన్నటువంటి వారందరినీ యేసయ్య తన ప్రేమ సందేశము ద్వారా అందరినీ గెలిచేసుకున్నాడు. సినీ సంగీత పరిశ్రమలో ప్రియ దేవుని బిడ్డలారా అతనికి ఒక మంచి బ్రాండ్ అని సంపాదించుకున్నాడు ఒక ఆయన పేరే ఎంఎం కీరవాణి. అతని గురించి మీరు చూస్తే తెలుసుకుంటే అతడు ప్రభువుకి గొప్ప అభిమాని. దేవుని స్తుతి చెప్పండి. గొప్ప అభిమాని. ఆయన ప్రభు పాటలు పాడాడు. చాలామంది డబ్బులు తీసుకొని పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈయన నిజంగా ప్రభు ప్రేమను రుచి చూసి చాలా ఇంటర్వ్యూల్లో యేసయ్యని గురించి బహిరంగంగా సాక్ష్యం చెప్పాడు. ఈయన దేవుని స్తుతి చెప్పండి. బహిరంగంగా సాక్ష్యం చెప్పాడు. ఆయనంటే నాకెంతో ఇష్టం అంటాడు. నేను
నేను మ్యూజిక్, ఒక పాటకి మ్యూజిక్ని, ఒక పిక్చర్కి కానీ ఒక పాటకి కానీ నేను దాన్ని కంపోజ్ చేయడానికి స్టూడియోలో నేను కూర్చున్నప్పుడు మొట్టమొదటిగా నేను ప్రార్థన చేసుకుంటానని చెప్పాడు. జీసస్కి నేను ప్రార్థన చేసుకుంటానని చెప్పాడు. ఇలా నేనేదో ఒక ఆయన గురించి చెబుతున్నాను కానీ చాలా మందిని యేసయ్య తన ప్రేమ చేత గెలుచుకున్నాడు. దేవుని స్తుతులు చెప్పండి. ప్రేమ చేత గెలుచుకున్నాడు. ఇది మారని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. అందుకని వాక్యంలో రాయబడింది, ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కదలిపోవును. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది ప్రేమ, యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్టి ప్రేమ కలిగిన దేవుడిని మనము కలిగి ఉన్నందుకు నిజంగా మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. దేవుని స్తుతులు చెప్పండి. ఎంతో ధన్యులం. ఈ ప్రేమ అన్ని ప్రేమలను మరిపించేసిద్ది. దేవుని స్తుతులు చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రేమ చెప్పండి, అన్ని ప్రేమలను మించిన ప్రేమ యేసయ్య ప్రేమ. దాని మీద ఒక పాట రాయటం జరిగింది. రానున్న దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థన చేయండి. మరి ఆ పాటలన్నీ కూడా మరి మనల్ని బలపరచడానికే కాదు, అనేకుల్ని ఆ పాటలు ధైర్యపరుస్తాయి, దేవునికి మహిమకరంగా ఉంటాయి. దేవునికి స్తుతులు చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే నేను కూడా బాల్యము, యవ్వనము, అన్ని స్థితుల్లో నుంచి, అన్ని ఏజ్ల్లో నుంచి, ఆయా ఏజ్ల్లో ఎదురైనటువంటి ఆ శోధనలన్నీ ప్రియ దేవుని బిడ్డలారా ఎదుర్కొనే వచ్చాను కదా. గనుక ఈ లోకములో ఉన్న అన్ని ప్రేమలను మించిన ప్రేమే యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. గనుక ఇట్టి ప్రేమను నిజంగా మనము కలిగి ఉన్నందుకు కూడా మనము ప్రభువును బట్టి అతిశయించాలి. దేవునికి స్తోత్రం. చాలామంది నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, నన్ను ఎవరు గుర్తించడం లేదండి, మరి నేను అందరికీ మేలు చేశానండి, నా ద్వారా అందరూ మేలు పొందిన వాళ్ళేనండి. పొందుతారు. మనుషులు స్వార్థప్రియులు. మరి ముఖ్యంగా ఈ తరములో ఉన్నవారు ఇంకా అంత్య దినములలో అనేకులు స్వార్థప్రియులు అవుతారని వాక్యం రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. స్వార్థం. అపోస్తలుడైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా పౌలు గారి ద్వారా తిమోతికి పత్రిక రాస్తూ తన ఆత్మీయ కుమారునికి ఆయన చేసిన బోధ చూడండి. ఆయన చేసిన బోధ రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము
మొదటి వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. అసలు ఇది మొదటి లైన్ లోనే ఉంది చూడండి. ఇప్పుడు దాకా దేని గురించి మాట్లాడుకుంటున్నామో అది ఏ లైన్ లో ఉంది? మొదటి మెట్లోనే ఉంది. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకుని. అపాయములు కలుగుతాయి. ఎవరి వలన అయ్యా అంటే, నువ్వు ఎవరికైతే మేలు చేస్తావో వాళ్ళ ద్వారానే, నువ్వు ఎవరినైతే నెత్తి మీద కూర్చోబెట్టుకుంటావో వాళ్ళ ద్వారానే, ఎవరినైతే నువ్వు సంకనెత్తుకొని ఆడిచ్చావో వాళ్ళ ద్వారానే, నువ్వు ఎవరినైతే పక్కనేసుకుని తిరిగావో వాళ్ళే నీకు బల్లిమై ఏం చేస్తారు? ఏదో ఒక రోజున పొడుస్తారు. వాస్తవం ఇది ప్రియ దేవుని బిడ్డలారా. చరిత్రలో ఎన్ని చూడడం లేదు, నేటి సమాజంలో ఎన్ని నెరవేర్చడం లేదు.